అందరికీ నమస్కారం. అద్దంకి కమ్మ రాజ్యంలో రెడ్లు బాగా వేయలేకపోయారా? 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో హనుమిరెడ్డి ఓటమి మరి ఏం చెబుతుంది? అద్దంకి నియోజకవర్గం అంటేనే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి దాదాపుగా 4 కుటుంబాలదే హవా. అది ప్రకాశం టైగర్‌గా పేరు పొందినటువంటి కరణం బలరామకృష్ణమూర్తి గారి ఫ్యామిలీ, అదేవిధంగా జాగర్లమూడి రాఘవరావు ఫ్యామిలీ, అదేవిధంగా బాచిన చెంచు గరటయ్య ఫ్యామిలీ, అదేవిధంగా ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫ్యామిలీ. దాదాపుగా అద్దంకి కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరిగితే 9 మంది అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొలువుదీరారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జాగర్లమూడి రాఘవరావు, కరణం బలరామకృష్ణమూర్తి, బాచిన చెంచు గరటయ్య, గొట్టిపాటి రవికుమార్. ఈ నలుగురు దాదాపుగా 4 దశాబ్దాలు అక్కడ రాజకీయాలను శాసించారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ అత్యధికంగా 4 సార్లు ఎమ్మెల్యేగా, చెంచు గరటయ్య అత్యధికంగా కూడా ఆయన కూడా 4 సార్లు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీకి మరి వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో పాణెం చిన్న హనుమిరెడ్డిని వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి హనుమిరెడ్డికి అక్కడ వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది. అప్పటి వరకు అక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన చెంచు గరటి కుమారుడు కృష్ణ చైతన్యకు టికెట్ నిరాకరిస్తూ హనుమిరెడ్డిని రంగంలోకి దించడం జరిగింది. ఎలక్షన్కు ముందు హనుమిరెడ్డి అక్కడ పాగా వేయటం జరిగింది. సో అక్కడ పరిస్థితులు బేరీజు వేసుకున్నా కూడా కమ్మ రాజ్యంలో రెడ్డి గారు సక్సెస్ కాలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అనూహ్యంగా బాచిన ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలోకి చేరటం, గొట్టిపాటి రవికుమార్కు అక్కడ మద్దతుగా వారు పనిచేయటంతో హనుమిరెడ్డి డేలాబడి అక్కడ ఓటమి చవి చూడటం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల తర్వాత హనుమిరెడ్డి డియాక్టివ్ అయ్యారా? మరి హనుమిరెడ్డి అక్కడ అద్దంకి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో లేకపోవటం, ఆయన సోదరుడు మరి అందుబాటులో రావటం, ఈరోజు జరిగినటువంటి మరి అద్దంకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం వైసీపీ శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ స్టేట్ కాల్ ఇవ్వటం జరిగింది. ప్రెస్ మీట్లు పెట్టి పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా హనుమిరెడ్డి రాకపోవటం, రేపు 4వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికైనా హనుమిరెడ్డి వస్తారా అనే ఆలోచన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకుల్లో మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ రాజ్యంలో మరి హనుమిరెడ్డి సక్సెస్ అవుతారా, మరి ఆయన యూటర్న్ రాజకీయాల వైపు చూస్తున్నారా అనేది కూడా అక్కడ మరి జవాబు లేని ప్రశ్నగానే మిగులుతుందని తెలియజేసుకోవచ్చు. మరి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారు, మరి ఆయన ప్లేస్లోకి మరో ఇన్ఛార్జి వస్తారని ఒకవైపు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి పరిస్థితుల్ని మరి స్టేట్ వైడ్గా కూడా రాజకీయంగా చక్రం తిప్పేటువంటి లీడర్ వస్తారని బయట టాక్ వినిపిస్తున్నా కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో హనుమిరెడ్డి అందుబాటులోకి లేకపోవటం కొంత అక్కడ ఉన్నటువంటి వైసీపీకి వెల్తిగా కూడా ఉందని మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో హనుమిరెడ్డి డియాక్టివ్ అవుతారా, యాక్టివ్ అవుతారా, అద్దంకి మరి కమ్మ రాజ్యంలో రెడ్డి గారు సక్సెస్ అవుతారా లేదా అనేది మరి 2 రోజుల్లో కూడా చూడొచ్చని మనం తెలియజేసుకోవచ్చు.